రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించడంతో ఆటో డ్రైవర్ల బ్రతుకు తెరువు కష్టంగా మారిందని మేడ్చల్లో ఆటో డ్రైవర్లు వినూత్నంగా భిక్షాటన చేసి నిరసన చేపట్టారు. ఆర్టీసీ బస్సుల్లో దుకాణాల్లో తిరుగుతూ భిక్షం వేయమన్నారు. ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం ఏదైనా పరిష్కారం చూపించాలని కోరారు. పలు బ్యాంకుల్లో రుణాలతో ఆటోలు కొన్నామని ఇప్పుడు ఈఎంఐలు కట్టుకోలేకపోతున్నామని భారతీయ రాష్ట్ర ట్రేడ్ యూనియన్ ఆటో విభాగం రాష్ట్ర అధ్యక్షులు వేముల మారయ్య అన్నారు. కుటుంబాలు రోడ్డు మీద పడుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర అధ్యక్షుడు వేముల మారయ్య పిలుపు మేరకే మా మేడ్చల్ మండల్లో కానీ మేడ్చల్ టౌన్లో కానీ మా ఆటో డ్రైవర్లు అంతా నష్టపోయినారు. కాబట్టి బస్సులో ఇవాళ బస్సు ఎక్కి ఆటో డ్రైవర్లు బిచ్చం అడుక్కున్న పరిస్థితి ఏర్పడ్డది. బిచ్చం అడుక్కున్నాము. మా బతుకులు ఎండిపోయినాయి. మా బతుకులు బాగుండాలంటే మా రేవంత్ రెడ్డి అన్నగారు మాకు వర్తక సాయం చేయాలి, మా కుటుంబాలను ఆదుకోవాలి. మేము మా మారన్న పిలుపు మేరకే మా ధర్నాలు కానీ రస్తరోకలు కానీ బిచ్చం అడుక్కున్న పరిస్థితి ఏర్పడ్డది. మా మారన్న పిలుపు మేరకే మేము ఇలా బిచ్చం అడుక్కున్నాము. మాకు గిరాకులు అయితే లేవు, ఈఎంఐ కట్టుకోలేకపోతున్నాము. మా భార్య పిల్లలను మా కుటుంబాలను పోషించుకోలేని పరిస్థితి ఏర్పడ్డది. 33 జిల్లాలలో దేశవ్యాప్తంగా బిచ్చం అడుక్కుంటున్నాము. ఆటో డ్రైవర్లం బిచ్చం అడుక్కుంటున్నామయ్యా. మా పరిస్థితి ఎవరు పట్టించుకుంటారు? మా కార్మిక సంఘాలు మా మారన్న పిలుపు మేరకే ఈరోజు బిచ్చం అడుక్కున్న పరిస్థితి వచ్చింది. హైకమాండ్కు తీసుకోవాలి, రేవంత్ రెడ్డితో చర్చలు చేయాలి.